శాంక్షన్ అయింది ఎలక్షన్ కూడా వచ్చింది అయ్యిందా కూడా వచ్చి కదా ఎలక్షన్ కూడా అయిపోయినాక దానికి రజనీ పెద్ద బుక్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉండేది. అన్న చూడు చూడు కదలకు గల ప్రచారంలో భాగంగా ఈరోజు మా బీఆర్ఎస్ సైన్యం అంతా మా డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందన కూడా చాలా బాగుంది. 2 సార్లు గణేష్ అన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజామాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. అలాగే గణేష్ అన్న చేసినటువంటి పనులను కూడా చాలామంది ఐటీ హబ్, న్యూ కలెక్టరేట్, మున్సిపల్, మినీ ట్యాంక్ బండ్, అలాగే చూసుకుంటే వైకుంఠధామాలు నిజామాబాద్లో ఎన్నడూ ఎవరు అనుకోని విధంగా వైకుంఠధామాలను కూడా న్యూ డెవలప్మెంట్గా జరగడం, ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ను ఆహ్వానిస్తూ ముచ్చటగా 3సారి గణేష్ అన్న గారిని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే మన బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, వికలాంగుల పెన్షన్, అలాగే వృద్ధాప్య పెన్షన్, నెక్స్ట్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా విడతల వారీగా దాన్ని 5,000 చేస్తామని కూడా చెప్పడం జరిగింది. రైతు బంధు కూడా ఇప్పుడు 10,000 ఇస్తున్నది. నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,000కు పెంచడం జరిగింది. ఇలాగే చూసుకుంటూ ఉంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాగునీటికి సాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా ఏర్పాటు చేయడం, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి పథకాలు చాలా గొప్పగా ఉన్నాయి. అలాగే మన నిజామాబాద్ అర్బన్లో గణేష్ అన్న గారి అభివృద్ధిని ఎక్కడికి వెళ్ళినా కానీ ఆహ్వానిస్తూ మళ్ళీ కూడా మేము ముచ్చటగా 3సారి గణేష్ అన్నకు ఓటేస్తామని చెప్పడం, కారు గుర్తుకే ఓటేసి గణేష్ అన్నను గెలిపిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ.